ఫ్రెండ్స్ ప్రెసెంట్ మోటరోలా నుంచి మోటరోలా జీ మ్యాక్స్ అనే కొత్త మొబైల్ని అయితే లాంచ్ చేసింది. దీని ఫస్ట్ సేల్ వచ్చేసరికి ఆగస్టు 28th అయితే జరగబోతుంది ఫ్లిప్కార్ట్లో. సో దీని ప్రైస్ వచ్చేసరికి 6+128GB మోడల్ది 27,999కి అయితే లాంచ్ చేశారు. సో ఈ వీడియోలో కంప్లీట్గా దీని ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఒకవేళ ఈ మొబైల్ గురించి తెలుసుకోవాలనుకుంటుంటే ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం అయితే చూడండి. ఇందులో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా అయితే ఉన్నాయి ఈ ప్రైస్ రేంజ్లో. ప్రెసెంట్ ప్రైజెస్ ప్రకారం లాంచ్ అయ్యే మొబైల్స్లో చాలా వరకు నెగిటివ్స్ అయితే ఉంటున్నాయి. బట్ ఈ మొబైల్ నాకు కొంచెం బెటర్ అనిపించింది వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడు లాంచ్ అయిన మొబైల్స్లో. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను, మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని. సో ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒకవేళ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఏ మొబైల్ అయినా మనం ఎక్కువ చూసేది డిస్ప్లే. సో ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేని అయితే యూస్ చేశారు. దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1000 నిట్స్ అయితే ఉంది. సో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. కూడా AMOLED డిస్ప్లే ఇచ్చి ఉంటే ఇంకా బెటర్ అయితే ఉండేది. పర్లేదు, ఇప్పుడు చాలా మొబైల్స్ అయితే హెచ్డి ప్లస్ డిస్ప్లేని అయితే ఆఫర్ చేస్తున్నాయి ఈ ప్రైస్ రేంజ్లో. సో వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ అనే చెప్పుకోవాలి, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేని యూస్ చేయడం. నెక్స్ట్ మనం సౌండ్ విషయానికి అయితే వెళ్దాం. సో ఇందులో సౌండ్ పరంగా డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది మోటరోలా మొబైల్స్లో. ఇది దీనికి మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ 3.5mm ఆడియో జాక్ కూడా అయితే ఉంటుంది. మల్టీమీడియా పరంగా ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకో. 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఈ 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ అనేది కొంచెం నెగిటివ్ అని చెప్పొచ్చు, ఇందులో అదొక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 30 watts ఫాస్ట్ ఛార్జర్ యూస్ చేసి మనం ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ 1.5 hour పైన అయితే తీసుకుంటుంది టైము. దీని బదులు 68 watts సపోర్ట్ అయితే తీసుకురావాల్సింది, ఎందుకంటే మనకి టైం అయితే ఎక్కువ తీసేసుకుంటుంది. ఎంత బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటే అంత టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. సో మీరైతే అర్థం చేసుకోవచ్చు, ఒకవేళ బ్యాటరీ కెపాసిటీ కోసమే మీరు మొబైల్ తీసుకోవాలనుకుంటే మీరు ఛార్జింగ్ టైం అయితే ఎక్కువ పడుతుంది, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి మీరు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చేసరికి ఇందులో బ్యాక్ సైడ్ రేర్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని అయితే యూస్ చేశారు. ఇది సోనీ లిటియా 600 సెన్సార్తో వస్తుంది. అండ్ అడిషనల్గా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది దీని కెమెరా సెటప్ విషయానికి వస్తే. అండ్ బ్యాక్ కెమెరాని యూస్ చేసి 2K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు మాక్సిమం క్యాపబిలిటీ. అండ్ ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి 1080p 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ రేర్ కెమెరా వచ్చేసరికి సోనీ లిటియా 600 సెన్సర్ని అయితే యూస్ చేశారు. సో ఇదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు దీనికి, సోనీ సెన్సర్ని యూస్ చేయడం. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసరికి ఇది స్నాప్డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్తో అయితే వస్తుంది. దీని యాంటిట్యూడ్ స్కోర్ వచ్చేసరికి 5 lakh నుంచి 6 lakhs మధ్యలో అయితే ఉంటుంది దీని యాంటిట్యూడ్ స్కోర్. ఈ ప్రైస్ రేంజ్లో ఇది బిలో యావరేజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లోనే మనం మీడియాటెక్ నుంచి 7400, 8350 కూడా చూసాం. అర్థం చేసుకోవచ్చు మొబైల్ సిచ్యువేషన్స్ అయితే ఎలా ఉన్నాయో ప్రైజెస్ బట్టి. ర్యామ్ వచ్చేసరికి LPDDR5X ర్యామ్ని యూస్ చేశారు. స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇది USB 2.0 సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ వైఫై వచ్చేసరికి వైఫై 6తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.2కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 11 5G బ్యాండ్ సపోర్ట్తో వస్తుంది. NFC లాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఏం లేవు ఈ మొబైల్లో. ఇంకా ఫైనల్గా సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఇందులో IP64 రేటింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ ప్రొటెక్షన్ వచ్చేసరికి CG7i ప్రొటెక్షన్తో వస్తుంది. 2 years వరకు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 4 years వరకు సెక్యూరిటీ ప్యాచెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు మోటరోలా వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మోటరోలా జీ మ్యాక్స్ గురించి. సో ఈ మొబైల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇంకా ఫైనల్గా నా వెర్డిక్ట్ వచ్చేసరికి ఈ మొబైల్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం అయితే బెటర్, ఎందుకంటే 27,999కి మన ప్రజెంట్ మోటరోలా నుంచి మోటరోలా Edge 70 ఫ్యూజన్ మొబైల్ అయితే ఉంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మోటరోలా నుంచి, లేకపోతే రియల్మీ నుంచి ఇంకా కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి. IQ నుంచి IQ Z10R, రెడ్మీ Note 15 SE ఇలాంటి కొన్ని మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి ఈ ప్రైస్ రేంజ్లోనే. సో అవి కన్సిడర్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్, ఎందుకంటే ఇందులో మెయిన్ AMOLED డిస్ప్లే అయితే లేదు. అండ్ ప్రాసెసర్ కూడా అంత చెప్పుకోదగ్గ ప్రాసెసర్ అయితే కాదు. బ్యాటరీ కెపాసిటీ ఒకటే ఇందులో మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏమన్నా ఉంటే. సో ఇది ఓవరాల్గా ఈ మోటరోలా జీ మ్యాక్స్ గురించి.
సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో చేసుకుని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు మనం ఫాలో అయితే అవుతుంది.